2024 తన వాగ్దానం అయితే దేవుడు ఇదిగో నీ నోట నా మాటలు ఉంచున్నానని ఇర్మీయా గ్రంథంలో ఇస్తూ వచ్చారు. అదే అధ్యాయంలో 1:19లో నేను చూస్తూ వచ్చాను. ఇదిగో నీ పైన వాళ్ళు మరి ఎన్నో శ్రమలు తీసుకొస్తారు, నిన్నెంతో కష్టపెట్టాలని చూస్తారు, కానీ వాళ్ళు నీపై విజయం పొందజాలరు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పేసి వాగ్దానం అయితే ఉంది. అయితే నా వాగ్దానం అయితే యోగ గ్రంథంలో ఇస్తూ వచ్చారు. నీవు నిర్భయుడే స్థిరపడి విందు అని చెప్పేసి వాగ్దానం. అదేవిధంగా చీకటి వస్తుంది నీకు, అయినా కూడా అరుణోదయ నేను ఇస్తాను, నువ్వు భయపడవాకు, నేను తోడు ఉంటానని నా వాగ్దానం కూడా అదే వాగ్దానం. అయితే నేనేం చేస్తూ వచ్చాను, చీకటి ఏంటి ప్రభువా చీకటి అంటూ వచ్చావు, ఏమి జరగబోతుంది మా జీవితంలో, సాతాను మాపై ఎక్కడ దాడి చేయబోతుంది, అయినప్పటికీ నీకు కూడా అరుణోదయాన్ని ఇస్తానంటూ వచ్చావు కదా అని నేను ఎక్కడ భయపడక అయితే ధైర్యం ఉండమని మాట్లాడుతూ వచ్చాడు యోగ గ్రంథంలో నాతో. అయితే నేనేం చేస్తూ వచ్చానంటే డిసెంబర్ మాసంలో 25వ తారీఖు నేను ప్రేయర్కి వచ్చాను. తను రమ్మంటే తను రాలేదు. 26వ తారీఖు తను ఎక్కడికి వెళుతున్నా ఇంట్లో ప్రేయర్ చేసుకుంటాడు, మరి మళ్ళీ పనికి వెళ్తూ కూడా ప్రార్థన చేసుకోకుండా అసలు బయటికి వెళ్ళడు. అయితే 26వ తారీఖు సాయంత్రం పూట నేను పడుకొని ఉన్నాను, తను వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే 7:30కి ఒక అతను కోళ్ళునే రమ్మంటే వెళ్ళాడు. తీరా అతను ఫోన్ చేస్తే ఫోన్ తీయలేదు. అక్కడికి వెళ్ళి నాకు ఆయన లేడంట. సరే వేరే చోటకని వెళ్దాము, ఎందుకులే ఊరక ఉండటం అని వేరే చోటుకి వెళ్ళి 6:30-7 మధ్యలో వచ్చేస్తూనే ఉన్నాడు. అప్పుడు అక్కడ అందరూ తెలిసిన విషయం ఇది, అయినప్పటికీ కూడా దేవుడు మా జీవితాలు చేసిన గొప్ప కార్యము. అయితే అక్కడ తను పక్కన నుంచొని పెట్రోల్ కుట్టించుకొని పక్కన నుంచొని మరి కచ్చి కట్టుకోవడానికి అప్పటికే కొంచెం చలికాలం కదా, జలుబు చేస్తూ ఉండటం వలన అట్లా కట్టుకుంటాను పక్కకి బండి ఆపి, ఎప్పుడు కూడా బండి చాలా స్లోగా వెళతాడు. మా పిల్లలంతా కూడా ఎగతాళి చేస్తారు, బాలసాని మావయ్య చాలా స్లోగా వెళతాడు బండి మీద అని చెప్పేసి. 2010లో బండి తీసుకున్నాడు. ఇప్పటి వరకు కూడా బండి విషయంలో ఎట్లాంటి ఇది కూడా జరగలేదు, చిన్న యాక్సిడెంట్ కూడా జరిగి ఉండలేదు. ఎందుకంటే తనంత జాగ్రత్తగా వస్తూ ఉంటాడు. ఇక్కడికి వెళ్ళిన చాలా దూరం వెళ్తాడు బేరానికి. అయినప్పటికీ కూడా ఆ రోజు మరి సాతాను అక్కడ ఏం చేస్తూ వచ్చిందంటే, మరి అమరావతి అబ్బాయి చిన్న వయసు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు. నేను వాళ్ళు ఇచ్చిన దాంట్లో కంప్లైంట్ నేను చదివాను, తనకి 22 సంవత్సరాలే. ఆ అబ్బాయి ఫుల్గా డ్రింక్ చేసి స్కూటీ మీద వస్తున్నాడు. రావడంతో తను ఈ కాలు బండి మీద ఉంది, ఈ కాలు కింద ఉంది కదా, ఈ కుడి కాలు వైపుగా వచ్చేసి తను బండి కొట్టేసింది. వెంటనే పడిపోయాడు. తనకి ఇంకేమీ తెలియలేదు. బండి అటు వెళ్ళిపోయింది, తను ఇటు పడిపోతూ వచ్చాడు. పడిపోయిన తర్వాత అక్కడ ఎవరున్నారంటే సీనన్నయ్య అని చెప్పేసి మన తాడికొండలో మరి బ్యాంకులో పనిచేస్తూ ఉండేవాడు. ఆయన ఏం చేశాడు, చూసి ఎవరు తాడికొండ అబ్బాయి అన్నాడు, కోళ్ళ అబ్బాయి అన్నారు, ఈయన ఎవరంటే జగ్గారావు వారి కొడుకే కదా అని చెప్పేసి గౌరవ దగ్గరికి వచ్చాడంట. వచ్చి చూసి వెంటనే నా ఫోన్ చేస్తూ వచ్చాడు. నా ఫోన్ నెంబర్ తను అయితే మామూలుగానే ఉన్నాడు, నొప్పి తట్టుకోలేకపోతున్నాడు. అయితే నా ఫోన్ నెంబర్ చెప్తూ వచ్చాడంట. చెప్తూ వస్తే వెంటనే నాన్న నా ఫోన్ చేసి, అమ్మాయి ఇక్కడ కోళ్ళ అబ్బాయి పడిపోయాడు, కాలుకు దెబ్బ తగిలిందని చెప్పాడు. చెప్పగానప్పుడే సరోజిని కొండయ్య వాళ్ళు కూడా పట్ల నుంచి వచ్చారు. నేనేం చేస్తూ వచ్చాడు, గురువారం ప్రార్థనకు రావాలని సిద్ధపడుతున్నాను. సిద్ధపడేటప్పటికీ నేను సిద్ధపడబోచున్నాను, స్నానానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఫోన్ వచ్చింది నాకు. లక్ష్మి వాళ్ళు కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా ఫోన్ వచ్చినప్పుడు ఇలా జరిగిందమ్మా అన్నారు. అని వెంటనే అక్కడికి మన సుజాత వాళ్ళ అన్నయ్య వదిన నాగేశ్వరరావు, రాజేశ్వరి అమ్మాయి వాళ్ళిద్దరూ, మరి సీనన్నయ్య, మరి మళ్ళీ దేవి అక్క కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ అక్కడ నిలబడి ఇద్దరు మన అబ్బాయి అని చెప్పేసి వెంటనే నాకు ఫోన్ చేసి దేవి కూడా మాట్లాడుతూ వచ్చింది, భయపడకండి అక్క, మరి ఇట్లా జరిగింది, ఇట్లా కాలు బాగా వేలాడేస్తున్నాడు, బాగానే తగిలిందని చెప్పింది. రాయసరావు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఇంకా చివరి కొంచెం సేపు ఉన్న తర్వాత తను తీసుకున్నాడు ఫోను, యజమాని తీసుకుని ఫోను. నా కాలు ఇరిగిపోయింది, నా కాలు లేవట్లేదని చెప్పేసి నాతో ఫోన్లో మాట్లాడి ఏడ్చాడు. ఇంకా కిరణ్ వాళ్ళందరూ పైకి వచ్చారు. వచ్చి ఏంటంటే కాలు ఇరిగిపోయిందని, అయ్యా బాబాయ్ బాగా ఏడుస్తున్నాడు నేను చెప్పాను. చెప్పడంతో వెంటనే అబ్బాయి అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే, మీరందరూ గుంటూరు వచ్చేసి నా మీద పోలీస్ కేసు అయిందని చెప్పేసి రాయశ్రీ ప్రమేల వాళ్ళు ఏం చేస్తారు, నాగేశ్వరరావు వాళ్ళు పోలీసులు ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కేసు అయింది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలని అన్నారు. మేమందరం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాము. తను తీసుకొని వచ్చారు వాళ్ళే. తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా నన్ను చూసి బాగా ఏడ్చాడు. నా
కాలు ఇరిగిపోయింది, నాకు కాలు కదలలేదు, ఎలా పక్కకు పడిపోయింది అసలు. ఇంకా బాగా నాకు అందరూ చూసి తమ్ముళ్ళు అందరూ కూడా బాగా ఏడ్చారు. బాగా ఇలా జరిగింది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కదా అని. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, గురువారం రోజు అనమాట అలా జరిగింది. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళైతే ఒక వారం ఉండాలి, వారం ఉండే తర్వాత మేము ట్రీట్మెంట్ చేస్తాము, కట్టేస్తామని కట్టేశారు. కట్టేసిన తర్వాత కొంచెం నిలకడగా ఉన్నాడు. కట్టేయకపోతే చాలా బాధపడుతూ వచ్చాడు. అక్కడ దేవుని చిత్త ప్రకారంగా తనకు తెలిసిన ఒక డాక్టర్ కోస్తూరులో ఉంటారు. ఆయన చూసి వెంటనే ఇట్లా తన ఫోన్ నెంబర్ చెప్పాడు చందు వాళ్ళకి. చందు వాళ్ళు ఆయన ఫోన్ చేశారు. వెంటనే ఆయన వస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ద్వారా మాట్లాడి వెంటనే ఎక్స్రే తీయించారు. తీస్తే తను ఇట్లా కాలు ఇలా జరిగింది, ఇలా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాల్సిందని చెప్పారు. చెప్తే వీళ్ళేం ఆలోచించుకున్నారు. ఈలోపు మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ మనవడు ఉన్నాడు రవి అని, వేరే హాస్పిటల్ సిరిజన్ హాస్పిటల్ పనిచేస్తున్నాడు. నా అబ్బాయి వచ్చి ఇక్కడ వద్దు, ఇక్కడైతే ఇలా అయితే కాలు బాగా పాడైపోతుంది, సిరిజన్ హాస్పిటల్ చేపిద్దాము అని చెప్పేసి మాట్లాడుకున్నారు అందరూ. ఆ డాక్టర్ గారు అన్నారు కదా నా ద్వారా చేస్తానంటే వీళ్ళెవరు ఒప్పుకోలేదు. కృష్ణ అయితే ఒప్పుకోలేదు, వద్దు రవి చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళదామన్నాడు. ఇక అందరం కలిసి అక్కడి నుండి మేము సిరిజన్ హాస్పిటల్ పక్కన వేరే హాస్పిటల్ ఉంది కదా, హాస్పిటల్కి వెళ్ళాము, సమత హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెంటనే స్కానింగ్ ఎక్స్రేలు కొన్ని తీశారు. తీసిన తర్వాత ఇంకా అబ్జర్వేషన్ పెట్టాలని చెప్పేసి ఒక రూమ్ ఇచ్చితే రూమ్లోకి వెళ్ళాము. అందరూ కూడా మరి రక్త సంబంధికులుగా నా రక్తం అందరూ కూడా 2 గంటల వరకు ఉంటూ వచ్చారు అక్కడే. మేము వెంటనే అన్నయ్య ఫోన్ చేసాము. నేను అన్నాను అన్నయ్య ఫోన్ చేసి చెప్పండి అన్నాను. వెంటనే వాళ్ళు ఫోన్ చేసి అన్నయ్య తెలియజేస్తూ వచ్చారు. అన్నయ్య కూడా అందరికీ ఫోన్లో పెట్టారు, ఇట్లా రాయిశ్రక్క వాళ్ళ భర్తకి యాక్సిడెంట్ అయ్యింది, అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అని ఫోన్లో వచ్చింది. ఇంకా వెంటనే ఏం చేస్తూ వచ్చామంటే అక్కడ 2 వరకు ఉన్నారు. ఉండి అందరూ వెళ్ళిపోయారు. నేను వేణు కిరణం ఉంటూ వచ్చాము నైటు. అసలు రాత్రి అంతా ఎంత ఏడుస్తూ ఉన్నాడంటే, ఎంత బాధపడ్డాడంటే నేనైతే చూడలేకపోయాను. పక్కనే కూర్చున్నాను, నేనిచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కిరణం వేణు నేను ముగ్గురు కూడా ఏడుస్తూనే ఉన్నాము. అందరు ఇంటికి 2-3 గంటల వరకు ఇంటికి వచ్చేసారు. శుక్రవారం ఉదయకాలం వచ్చారు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే తన హార్ట్ పేషెంట్ కదా, మరి తను వేస్తే మెడిసిన్స్ ఆపిన తర్వాతే ఆపరేషన్ చేయాలన్నారు. సరేనని చెప్పేసి ఈలోపు సాయంత్రం 5 గంటలకు అన్నయ్య సేవకురాలు అన్నయ్య ఇద్దరు వచ్చారు. వచ్చి ప్రార్థన చేశారు. ఏం కాదులేమో, భయపడకండి అమ్మ, దేవుడే సహాయం చేస్తాడని చెప్పారు. అందరూ కూడా మరి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టకుండా చేసిన తర్వాత చేయకూడదు అందరూ వచ్చి నన్ను పలకరించి ఆదరిస్తూనే వచ్చారు. అది దేవుని గొప్ప కార్యం. అయితే శనివారం రోజు టెస్ట్ చేసి హార్ట్ టెస్ట్ చేసి పీసీజీ తీశారు. తీసిన తర్వాత మళ్ళా ఎక్కువ టెస్ట్ కూడా చేస్తూ వచ్చారు. చేసిన తర్వాత అంతా బాగానే ఉందాం, హార్ట్కి సంబంధించి శనివారం చేద్దామన్నారు. అయినా తనైతే ధైర్యంగానే ఉన్నాడు. అయితే శనివారం చేసి వచ్చిన తరువాత లోపల జాయిన్ చేసిన తర్వాత ఇంకా 9, 10 అట్లా 8, 9 తీసుకెళ్ళారంటే మామూలుగా 5ంటికి తీసుకువెళ్ళారు, 8ంటికి తీసుకొచ్చారు. అందరూ ఉన్నారు, తీసుకొచ్చే వరకు అందరూ ఉండి తర్వాత అంతా వెళ్ళిపోయారు. నేను వేణు మాత్రం ఉన్నాము. వేణు ఉన్న తర్వాత నేనైతే వెళ్ళడానికి ధైర్యం చాలేదు. వేణు వెళ్ళొచ్చాడు. వెళ్ళొస్తే చాలా బాధపడుతున్నాడు అని చెప్పాడు. నేను కూడా వెళ్ళొచ్చాను. అసలు ఎంతగా ఏడుస్తున్నాడంటే నొప్పి 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 అని 2 గంటల వరకు కూడా బాగా ఏడుస్తుంటే నేను వెళ్ళన్నాను, అమ్మ బాగా బాధపడుతున్నాడు ఏంటమ్మా అంటే, నొప్పుంటుందండి అన్నారు వాళ్ళు. దాన్నంట పిలిచి ఒక సిస్టర్ పిలిచి, అమ్మ నన్ను తట్టుకోలేకపోతున్నాను చెప్పి అన్నప్పుడు అప్పుడు వచ్చి ఒక ట్యాబ్లెట్ వేశాను. ఇంకా అప్పుడు వచ్చి ఒక ట్యాబ్లెట్ వేసాక 2 గంటల తర్వాత కొంచెం నిద్రపోయాను అన్నాడు. ఇంకా తర్వాత తెల్లారి మళ్ళా ఆదివారం రోజు ఏం జరుగుతూ వచ్చిందంటే, మరి ఆదివారం బాగా మనిషి డల్ అయిపోయాడు. వాళ్ళు పిలిచారు, నన్ను పిలిచి అమ్మ షుగర్ వచ్చిందన్నారు. ఇదేంటండి తనకు షుగర్ లేదు, షుగర్ రావటం ఏంటి అని చెప్పేసి అని నాకు బాగా ఏడుపు వచ్చేసింది. అంటే వాళ్ళు అన్నారు కదా, అమ్మ తనకి ఇచ్చిన మెడిసిన్ ద్వారా షుగర్ రావచ్చు, లేదా ఎటాకే నవ్వచ్చు అమ్మ అని చెప్పి అన్నారు. ఇంకా నేను వచ్చి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, దేవునికి అప్పగించుకుంటూనే ఉన్నాను. ఏ ఒక్క క్షణం కూడా దేవుని విడిచిపెట్టి ఉండలేదు నేను. అయితే అక్కడ తర్వాత సాయంత్రం తెల్లారి మళ్ళీ 3వ రోజు రూమ్లోకి తీసుకొచ్చిన తర్వాత టెస్ట్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత ఆ షుగర్ ఏం లేదమ్మా అని చెప్పారు, మెడిసిన్ కూడా వద్దని చెప్పారు. ఇంకప్పుడు దేవుని స్తోత్రం చెప్పుకొని నేను అన్నయ్యకి ఎప్పుడు కూడా ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఇలా అన్నయ్య చెప్తూ వచ్చాను, ప్రార్థన చేద్దాము ఏం కాదన్నారు. సహోదరులు కొంతమంది కూడా వచ్చి ఆర్థిక స్థితి విషయంలో కూడా మరి మీకేమన్నా కావాలంటే చెప్పండి అమ్మా, మేము సహాయం చేస్తామంటూనే వచ్చారు. కానీ 5 రోజులు నా హాస్పిటల్లో 5 రోజులు వేడు కూడా నన్ను కానీ
తనను కానీ విడిచిపెట్టకుండా 5 రోజులు కాపాడుకుంటూనే వచ్చాడు. 5 రోజుల్లో ప్రతి రూపాయి కూడా వేణునే వాడుతూ వచ్చాడనమాట. ఆయన దగ్గరుంటూ చూసుకుంటూ వచ్చాడు. అయితే డిసెంబర్ నెల మేమేమనుకున్నామంటే అసలు మరి ఈ సంవత్సరంలో మనం ఎన్ని వారాలు కోల్పోయాం నిద్ర మాట్లాడుకుంటూ వస్తే నేనన్నాను కదా, మాట పలుచు అరుణ అన్న అమ్మాయి వాళ్ళ కుమారుడు చనిపోయాడు, ఆ ఒక్క వారమే, నేనైతే ఏం కోల్పోలేదు, నువ్వైతే 3 వారాలు కోల్పోయావు అన్నప్పుడు, లేదు నేను కూడా 2 వారాలే కోల్పోయాను అన్నాడు అని ఇద్దరం మాట్లాడుకున్నాము. అయితే ఇంకా ఆ డిసెంబర్ మాసంలో తన పైన శత్రు ఆ విధంగా పనిచేస్తూ వచ్చింది. నేను 2010లో నేను రక్షించబడింది 2005లో జనవరి 16 బాప్తీసం తీసుకున్నాను. అప్పటి నుండి కూడా నేను ఏనాడు 31 రాత్రి కోల్పోలా, ప్రభుదిన కూడా సాధ్యవంతులు కోల్పోలేదు. అయితే 2010లో ఒక్కసారి పరదాలకు వెళ్ళి ఆ రాత్రి మాత్రం కోల్పోతూ వచ్చాను. మరలా 2024 రాత్రి 25 వస్తుందనగా ఆ రాత్రి కోల్పోతూ వచ్చాను. ప్రభుదినాలు కూడా 3 వారాలు కోల్పోతూ వచ్చాను గత సంవత్సరం. ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత 1 వారం, ఒక ముందు 2 వారాలు కోల్పోతూ 1 వారం కోల్పోతూ వచ్చాను. అట్లా మేము ఆ విధంగా మాట్లాడుకున్నప్పుడు తను ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ 5 మాసములు ప్రభుదినకు రాలేని స్థితి, రాలేకపోతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా అన్నయ్యతో అన్నామతో మాట్లాడుతూ, అన్నయ్య నేను తను బల్ల తీసుకెళ్ళొచ్చా అంటే తీసుకెళ్ళమ్మా అన్నారు. తీసుకెళ్తూనే ఉన్నాను, ప్రార్థన చేసుకొని అది ఆయన తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ మాసం నేనైతే అడగలేదు, నేను వస్తాను మందిరానికి, నేను బయలుదేరుతానని తనే మాట్లాడుతూ వచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను. సరే రా వెళ్దామని చెప్పేసి అన్నాను. అనిన తర్వాత మరి ఏం చేస్తూ వచ్చాడంటే మందిరానికి వెళదాము అని చెప్పేసి అన్నాడు. సరే నేను నడుచుకుంటూ వస్తానన్నాడు. వద్దు నేను బండి ఎవరు మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తానంటే నేనన్నాను, వాపు వచ్చిద్దేమో కాలు వద్దులే అంటే, కాదు నడుచుకుంటూనే వస్తాను, నడుచుకుంటూ రావాలని ఉంది అని చెప్పేసి అన్నాడు. అయినా కూడా ప్రవీణ్ వద్దులే ఉంటుంది నాన్న, నేను తీసుకువెళతాను అని చెప్పేసి బండి మీద తీసుకొచ్చాడు. అయితే మరి నాకు ఈ సంవత్సరము నేను కూడా మరి 15వ తారీఖు మాధవి అక్క వాళ్ళతో ప్రేయర్కి వెళ్ళాము. ప్రేయర్కి వెళ్ళిన సాయంత్రం పూట నేను ఇంటికి వచ్చేటప్పటికి, నేను దోకా డబ్బులు కట్టాలని వెళ్ళేటప్పటికి నాకు ఎడవైపు కాలు, నాకు మొదట నాపై దాడి చేస్తూ వచ్చింది సాతాను. కుక్క కరిచింది. కుక్క కరిస్తూ వచ్చినప్పుడు బాగా ఘాట్లు పడ్డాయి. అట్లా ఇంజక్షన్ వేయించుకుంటూ వచ్చారు. మళ్ళీ తనపైన ఆ విధంగా జరిగింది. తర్వాత మళ్ళా 1 వారం తర్వాత ఏం చేస్తూ వచ్చారు, డాబా మీద పట్టాలేసాము. సుజాత వదిన మరి పైన బట్టలని కోతులు ఆగం చేస్తానని అమ్మాయి చూసి చెప్పేటప్పటికి పైకి వెళ్ళాను. పైకి వెళ్ళి తీర్థం రెండు కోతులు మా పక్కన ఆయన అన్నాడు కదా, లేవమ్మ వెళ్ళిపోయింది అంటే వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అక్కడ 2 కోతులు నా మీద దాడి చేపతా వచ్చినాయి. నేనేం చేస్తా వచ్చానంటే, ఎందుకులే వాటిని కదిలించడం వస్తున్నాను కిందకి. వస్తుంటే అవి నా పైన, నేను ఎక్కడ వాటిని ఏమన్నా అంటానే అని చెప్పేసి నా పైకి వచ్చేసినప్పుడు అక్క వాళ్ళ మెట్లు పై నుండి కింద వరకు దొల్లుకుంటూ వచ్చేసారు. అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియలేదు. ఇంకప్పుడు వెంటనే వచ్చి కళ తీసుకుబడి తోలాడు. నా మోకాళ్ళ 2 మోకాళ్ళు బాగా దెబ్బతిన్నాయి. నేను మందిరంలో మోకాళ్ళలోనే ప్రార్థన చేసుకుంటాను, పళ్ళ తీసుకుపోయిన మోకాళ్ళ మీదే ఉంటాను. ఆ విధంగా 1 నెల రోజుల పాటు మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోలేకపోయా. బాగా తగ్గుతూ వచ్చింది. తలకు తగలవలసిన దెబ్బలు మోకాళ్ళ తగ్గుతూ వచ్చాయి. అయినా కూడా దేవుడు నన్ను కాపాడుతూనే వచ్చాడు. గత సంవత్సరం డిసెంబర్ మాసంలోనే ఎంతగానో శత్రువు పని చేసినప్పటికీ కూడా ఏ ఒక్క విషయంలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. అన్ని విషయంలో సహాయపడుతూనే వచ్చాడు. అందరి ద్వారా కూడా నా రక్త సంబంధీకులు, తన రక్త సంబంధీకులు అందరూ కూడా మమ్మల్ని ఎవ్వరూ విడిచిపెట్టలేదు. ఇప్పటి వరకు కూడా అన్ని విషయాలు సహాయం చేస్తూ వచ్చారు. ఈ రోజు పైకి మంచినీళ్ళు కిరణ్ తీసుకొచ్చాడు కొంతకాలం, ఇప్పుడైతే ప్రవీణ్ తీసుకొస్తున్నాడు. మంచినీళ్ళు తీసుకురాయి అంటే వెంటనే తీసుకొస్తాడు ఆ అబ్బాయి కూడా. అదేవిధంగా మరి 2021లో తనకి మరి కరోనా వచ్చినప్పుడు కూడా చెల్లు 21 రోజు మేము కిందకి రాకపోయినప్పటికీ కూడా మా కుటుంబానికి ఏం అవసరం కావాలో ప్రతిదీ చూసుకుంటూ వచ్చాడు. రిపోర్ట్కి ఇద్దరు పెడుతూ వచ్చాం, చెల్లు నేను. సుజాతపురం ఇక్కడ వద్దయ్యా నువ్వు వెళ్ళొద్దు, మరి నీకు నట్టుకునిద్దామని వాళ్ళు కూడా అనలేదు. అనగా ఇద్దరు వెళ్ళి రిపోర్ట్ తీసుకొచ్చుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా చెల్లి ఎంతో నాకు బిడ్డలు లేకపోయినప్పటికీ ఒక కుమారుడుగా సహాయం చేస్తూ, దేవుని ద్వారా కుమారుడు సహాయం చేస్తూ వచ్చాడు. కోళ్ళు ఉన్నాయి, అప్పుడు కింద కోళ్ళను కూడా మేత పెడుతూ అన్ని విషయాలు సహాయం చేస్తూ వచ్చాడు. అప్పుడు ఎవరు లేరు, వేణుగోళ్ళు, అక్కవాళ్ళు, సరోజు వాళ్ళు అందరూ పట్ల పెడుతూ వచ్చారు. చెందుగోళ్ళు మేమే ఉన్నాము. ఏ ఒక్క విషయంలో కూడా బిడ్డ అప్పుడు కూడా కరోనా వచ్చినప్పుడు కూడా 21 రోజు మేము బయటికి రాలేదు. అసలు ఇద్దరం కూడా ఇంట్లోనే ఉన్నప్పుడు కూడా అంత
చెందుల వారు అన్ని విషయాల్లో కుటుంబానికి ఏమి కావాలో, మంచినీళ్ళ విషయంలో, కూరగాయల విషయంలో, సరుకుల విషయంలో, మెడిసిన్ విషయంలో ఏ మెడిసిన్ తీసుకుంటే మీ దగ్గరకు రావాలని చెప్పేసి అవి తెలుసుకొని ఆ మందులు తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. అన్ని విషయాల్లో దేవుడు ఏ ఒక్క విషయంలో కూడా మరి పిల్లలు లేకపోయినప్పటికీ కూడా నా చెయ్యి దేవుడు విడిచిపెట్టలేదు. ఈ సంవత్సరం నా కుటుంబ వాగ్దానం అయితే నీ చెయ్యి విడువను అని కుటుంబ వాగ్దానం దేవుడు ఇస్తూ వచ్చాడు. అదేవిధంగా రక్షించిన కాడి నుంచి కూడా ప్రతి ఒక్క విషయంలో ఎన్నో వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలలో కూడా ఏ ఒక్క విషయంలో మరి దేవుడు నా చెయ్యి విడిచిపెట్టకుండా కాపాడుతూ వస్తూనే ఉన్నాడు. అయితే ఇంకా కొంచెం ఈ నెల మందులు వాడాలి, మళ్ళా రమ్మన్నారు. కాలు కొంచెం పక్కన పడుతూనే ఉంది, సరిగా నడవలేకపోతున్నాడు. అయితే తనకు సంపూర్ణంగా మరి కాలు చక్కగా వేయబడలాగా నిన్న నాకు ఒక దర్శనం వస్తూ వచ్చింది 2 రోజుల క్రితము. రాత్రి చెప్తూ వచ్చారు తనకి, మా ఇంటి స్థలము పక్కన ఒక గోడ ఉంది, ఆ గోడ కొంచెం ఎక్కువ తక్కువగా ఉంటుంది. అయితే నేను అన్నయ్య కూడా చెప్పలేదు, ఇప్పుడే మీకు చెప్తున్నాను. అయితే మొన్న నైటు అది ఎలా ఉందంటే చక్కగా తెల్లగా ఫ్లోరింగ్ చేయబడి సమంగా చక్కగా అమర్చబడుతూ వచ్చిందనమాట. అప్పుడు ప్రభువా నీకు స్తోత్రం అయ్యా అని చెప్పేసి మరి ఎంతకాలం దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వచ్చాను. నేను ఎప్పుడు ప్రార్థనలో వెనుకంజ వేయను, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నాకు ఆటంకం లేదు, నాకు పిల్లలు లేరు కదా, వాక్యం చదువుకుంటాను, పాట పాడుకుంటాను, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే వస్తాను. కాబట్టి ఏ విషయంలో కూడా దేవుడు నా చెయ్యి విడువకుండా ఇప్పటి వరకు కూడా కాపాడుతూనే వచ్చాడు. అయితే పైకి ఎక్కలేక అక్క వాళ్ళింటోనే నెల 15 రోజులు అక్క వాళ్ళింటోనే ఉన్నాను. వేడునే పోషిస్తూ వచ్చాడు, అన్ని విషయాలను చూసుకుంటూనే వచ్చాడు. ఏ ఒక్క సమస్య వచ్చినా, ఏ ఒక్క బాధ వచ్చినప్పటికీ, ఏ సమయంలో ఎవరు కావాలో, ఎవరి ద్వారా మీరు సహాయం పొందాలో వారి ద్వారా దేవుడు సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ వస్తున్నాడు. ఇంకా నువ్వు మళ్ళా అంటున్నాడు కదా, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఈ నెల మందుకు తీసుకొని మరి బేరానికి వెళ్తాను అంటున్నాడు. మరి దేవుని చిత్తమైతే అది పనికి వెళ్ళటానికి, మరి పనికి వెళితేనే కదా కుటుంబ పోషణ. అదేవిధంగా నేను కూడా 5 నెలలు తను చూసుకుంటూ అలానే ఉన్నాను. అయితే ఒకరోజు మర్చిపోయాను చెప్పడం, ఈ నెల రోజు అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మరి ఒకరోజు బాగా నెల రోజులు నేను కానీ, యజమాని కానీ, అక్క కానీ నిద్రపోయారు. తెల్లవాళ్ళు అసలు మూలుగుతూనే ఉండేవాడు, ఎంత బాధపడుతూ ఉండేవాడు. అయితే ఒకరోజు అనుకున్నాడు, చనిపోవాలనుకున్నాడంట. చనిపోవాలనుకొని ప్రభువా ఏంటయ్యే శ్రమ, ఈ బాధ అని అంటే దేవుని ప్రేమ తెలుసు, ఇంకా లోతైన అనుభవం చాలా తక్కువగా ఉంది. అయితే ఏంటి ప్రభువా చనిపోవాలనుకుని తలంపు తీసుకొని వచ్చామని నన్ను మళ్ళా ప్రార్థన చేసుకొని మళ్ళా బలపడతా దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడంట. నా తర్వాత నాకు ఈ మధ్యకాలం చెప్పాడు చనిపోవాలనుకొని, కానీ తన దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇది మీరు అందులో 19వ వచనంలో నేను చూస్తున్నాను. మరి 1:19 వచనంలో దేవుడు నీ తోడై ఉన్నాడు, ఎవరు నీపై విజయం పొందచాలరు అనే వాగ్దానం దేవుడు తన పక్షాన, దేవుడు తన నోట ఆయన మాటలు ఉంచి తన చేతుల్లో కప్పుకొని బలపరుస్తూ భద్రపరుస్తూ వచ్చాడనమాట. మీ అందరూ వందనాలు. దేవుని స్తోత్రం. సాక్షి దేవుడు దీవించున్నారు. చాలా సంతోషం. విషయం మేము ఈ నెలలోనే అనుకుంటున్నాం, ఇంటికి వచ్చి ఆమె మందిరానికి రమ్మని చదవని మేము అన్న ఈరోజు 1వ తారీఖు కదా, జూన్ 1కి మంచి నిర్ణయం తీసుకున్నాడన్న. దాదాపు 5 నెలలు టైం పట్టింది. ఒకసారి ఒక శ్రమ వెనక దేవుడు మేలుగా చూస్తాడు. సహజంగా మనందరికీ శ్రమ వచ్చినప్పుడు ఏమనిపించిందంటే దానివల్ల శారీరకంగా చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ఆత్మీయంగా మాత్రం అది చాలా ప్రయోజనకరమైంది. వెంకటేశ్వరానికి వచ్చిన ఈ శ్రమ వాస్తవికంగా రోడ్డు పక్కన మన మామూలుగా నిలబడి ఉంటే వచ్చి బండి తగిలి ఆ రీతిగా మరి సమస్య ఏర్పాటు. ఆ దినాల్లో కూడా అప్పుడు ఏం ఆలోచించామంటే బండి ఏమన్నా స్పీడ్కి వెళ్ళాడా, త్వరగా ఏమైనా వెళ్ళాడా, అట్లా ఏం లేదు అన్న సైడ్కి నుంచి ఉంటే అవి తెచ్చుకోవచ్చు. చాలా కష్టం అనిపించింది. అయితే పరిస్థితుల్లో రాడ్ వేసినప్పుడు కింద మొత్తం అంత నుంచి అయిపోయింది. తిరిగి మళ్ళీ కాలు సెట్ అవుతుందా లేదా అనేంత ప్రశ్నార్థమైన పరిస్థితి. అన్న కూడా తెలుసు అసలు నడుస్తానా, నడవలే అనుకున్నాడు పూర్తిగా. అంటే మళ్ళీ తిరిగి నడిచి మళ్ళీ నడవగలిగే పరిస్థితి వస్తుందా లేదా అన్నంత పరిస్థితి ఏర్పడవచ్చు. దేవుడు
నమ్మదగిన దేవుడు కదా, మనకి అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు కదా. కాలు పూర్తిగా నుంచు అయిపోయింది, ఇక నడక రాదు అనుకున్నటువంటి అన్నని 5 నెలల తర్వాత మళ్ళీ నడుచుకుంటా దేవుని మందిరం తీసుకొచ్చి దేవుని మందిరం కూర్చోబెట్టాడు. చెప్పండి దేవుని మాట్లాడదాం. దేవుడు గొప్ప దేవుడు. కొన్నిసార్లు తాత్కాలికంగా ఆ టయానికి కొన్ని శోధనలు అట్లా శ్రమలు వస్తాయండి అసలు విశ్వాస జీవితంలో. కానీ దేవుడు దాని వెనుక ఏదో మేలు దాచి ఉంచాడు. ఆ మేలు ఆత్మీయమైన మేలు. అందుకే శరీరానికి శ్రమలు ఎందుకు వస్తాయి అంటే ఆత్మీయంగా మనం మేలు పొందడానికి వస్తాయి. కనుక అన్నకి ఆత్మీయ మేలు ఏంటంటే ఇంకా అన్న దేవుల్లో బాగా బలపడాలి, దేవుళ్ళు అన్ని విషయాలు ఎదగాలి. నేను అదే అంటూ ఉంటాను అప్పుడప్పుడు, అందరినీ ఖాళీ ఉంచట్లేదు, వెంకటేశ్వరాన్ని ఖాళీ ఉంచుతున్నాను. అప్పుడు ఈ మధ్య అనుకుంటా ఉన్నాను, అన్నను కూడా ఏదో ఒక పనిలో, నాకు తెలిసి నేను దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎప్పుడు ఖాళీ ఉన్నాయి. వీలైనంత వరకు వాళ్ళు ఏదో ఒక పనిలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయం, ఎస్పెషల్లీ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఇది కాకపోవచ్చు, కానీ బ్రదర్స్ నాకు ఇప్పుడు ఫోన్లు చేస్తాను అంత 2-3 రోజుల కోసం. అయితే అన్ననే ఖాళీ వదిలిపెట్టేశాను. లాస్ట్ ఇయర్ అనుకున్నాను అన్నది కూడా ఏదో పనులు దేవుని పనులు వాడుకోవాలి అనే ఆలోచన కలుగుతున్నాను. ఎందుకంటే నేను నా ఆలోచన కదా తలంపు, దేవుని తలంపు, దేవుని ఆలోచన. ప్రభు చిత్తమైతే ఈ కన్ను కూడా దేవుని మహిమ కొరకు నిలబడాలి, అన్ని విషయాలు ఎదగాలి, ప్రార్థనలో దేవుని పనులు అన్నింటిలో కూడా చురుగ్గా ముందుకుండాలి. కనుక అందుకొరకే దేవుడు ఈ శ్రమని అన్న జీవితంలో అనుమతించాడని నేను అనుకున్నాను. నేను తలస్తూ వచ్చాను. కనుక ఇంకా రామదినాల్లో ఇంకా కాలు కొంత సమస్య ఉంది. నేను కొంచెం అడుగు ప్రేమతో వచ్చిందంటే ఒక కాలు పక్క చెప్పలేదు. ఇందాక ఒక కాలుకి హార్డ్వేర్ సర్జరీ చేస్తే రెండవ కాలు అది ఏమైందంటే లోపల కొంత ఫ్రాక్చర్ కొంచెం ఏర్పడవచ్చు, బోన్ గ్యాప్ వచ్చింది. అయితే ఆ కాలు నేను పట్టించుకోలేదు. దానివల్ల తర్వాత మళ్ళీ కొన్ని దినాలు పోయిన తర్వాత దాన్ని చూస్తే అప్పుడు దాని గురించి అవగాహన కలిగింది. అయితే ఇప్పుడు అది కొంచెం పక్కకి కాలు పడడం అట్లా ఇబ్బందిగా ఉంటుంది. ప్రభుత్వం ఇంకా సంపూర్ణంగా అన్నను స్వస్థపరచులాగా, తన సాక్షిగా, తన మరణ పర్యంత వరకు సాక్షిగా ముందుకు సహాయం చేసేలాగా ప్రార్థించండి. ఇందాక అక్క చెప్తా వచ్చాను, పిల్లలు లేరు అంటా వచ్చాము. ఇక ఆత్మీయ పిల్లలు చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఇంకా పదం అనుమానం, ఎందుకంటే మనకు బిడ్డలు లేరు అనుకోవడం తప్ప. అసలు దేవుడి చిత్తం ఒక్కోసారి దేవుడు మనం ప్రణాళించాం. ఆ దినాల్లో జకరియా ఎలిజబెత్ తరగతి క్రమం చూపును సేవ చేస్తూ వస్తే వాళ్ళ జీవితం అంతా పిల్లలు లేదు. ఆత్మీయ పిల్లలు ఎంతమంది ఉన్నది, ఇక్కడ పిల్లలు ఎందుకు కలిసినాక అన్నిటికీ తోడుగా ఇచ్చే సంఘం ఉంది, దేవుని బిడ్డలు ఉన్నారు. కనుక వెంకటేశ్వరాలు కూడా మనసులో అదే ఆలోచన కలిగి ఉండాలి. కనుక దేవుడి కొరకు మనం సాక్షాత్తుమై మనం ఉన్నంత వరకు నమ్మకంగా మనం జీవిస్తాం, ఆత్మీయంగా జీవించాలి. ఆ దేవుడు అన్ని విషయాల్లో మనం పేరు చేసుకుంటూ వస్తాం. కనుక రీతిగా వెంకటేశ్వరాన్ని మళ్ళీ బలపరిచి అన్ని విధాలుగా దేవుడు కాచి కాపాడాలని మనం అందరం ప్రార్థిస్తూ ఉంటాం. దేవుని సాక్ష్యాన్ని జీవించాలి, చదువు కూడా దేవుని మహిమపడతాడు. గాడ్ బ్లెస్ యూ. మోకరించండి, ప్రార్థన చేసుకుంటూ వస్తాం.